హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఆర్ఎస్ అగర్వాల్ బుక్‌లోని చక్రవడ్డీకి సంబంధించిన 21 నుండి 41 ప్రశ్న వరకు జవాబులు చూద్దాం. దానిలో మనకు 41 ప్రశ్నల వరకే ఇవ్వడం జరిగింది. సో, ఇవి చివరి ప్రశ్నలు. మొదటగా 21వ ప్రశ్న. రూపాయలు 15,000పై 2 సంవత్సరాలలో వచ్చే సిఐ మరియు ఎస్ఐలలో భేదము రూ. 96 అయితే సంవత్సరానికి వడ్డీ రేటు. 2 సంవత్సరాలకు సిఐ మరియు ఎస్ఐల మధ్య భేదానికి సూత్రం P(r²/10,000) is equals to difference. P అంటే ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్, ప్రిన్సిపల్ అంటే అసలు, సో రేట్, R అంటే వడ్డీ రేటు. ఇక్కడ మనకు ప్రిన్సిపల్ వచ్చేసి 15,000 ఇంటూ R²/10,000 is equals to 96 రూపాయలు. 5,000 రెండ్ల 5,000 మూడు, 3 ఒకట్లు 3 32. R² is equals to 64 అయితే వడ్డీ రేట్ అనేది 8% చెప్పొచ్చు. 22వ ప్రశ్న. కొంత అసలుపై 2 సంవత్సరాలలో 4% పర్ యానం రేటుతో అయ్యే సిఐ మరియు ఎస్ఐల భేదము ₹1 అయితే, సో సేమ్ అదే ఫార్ములా మనం యూజ్ చేద్దాం. P ఇంటూ R² అంటే 4² బై 10,000 is equals to ₹1. 10,000 అని అంటే మనం 100² అంటే 4² ఇంటూ 25² అని రాయొచ్చు. బై 4² క్యాన్సిల్ చేస్తే 25² అంటే ₹625 అసలును మనం పెట్టడం జరిగింది. డిఫరెన్స్ ₹1 రావడానికి. నెక్స్ట్ 23వది. కొంత అసలుపై 2 సంవత్సరాలలో అయ్యే చక్రవడ్డీ ₹832 అయితే అసలుపై అదే కాలానికి ఎస్ఐ బారువడ్డీ ₹800. 3 సంవత్సరాలకు చక్రవడ్డీ మరియు బారువడ్డీల భేదం ఎంత? బారువడ్డీ ప్రతి సంవత్సరానికి ఒకే విధంగా ఉంటుంది. చక్రవడ్డీ మాత్రం ప్రతి సంవత్సరానికి మీరు వడ్డీపై వడ్డీ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. బారువడ్డీ 2 సంవత్సరాలకు 800 అని అంటే 1 సంవత్సరానికి ₹400. సో 3 సంవత్సరాలకు కూడా 400, 400, 400 ప్రతి సంవత్సరానికి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు మనం చక్రవడ్డీ కనుక చూసినట్టయితే ఫస్ట్ ₹400. సెకండ్ సంవత్సరం ఎందుకు 400 అని చెప్తున్నాం? బికాస్ ఫస్ట్ సంవత్సరం ఏదైతే బారువడ్డీ ఉందో చక్రవడ్డీకి బారువడ్డీకి భేదం ఏమాత్రం ఉండదు. ఒకవేళ మీరు మొదటి సంవత్సరానికి చూసుకున్నప్పుడు అదే అసలుపై అదే వడ్డీ రేటు కాబట్టి, రెండవ సంవత్సరానికి 400, ఈ 400 పైన మనకు ₹32 వడ్డీ రావడం జరుగుతుంది. 400 పైన ₹32 వడ్డీ అని అంటే 8%గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే 4 8 32. మూడో సంవత్సరానికి తీసుకున్నప్పుడు ఇదే 8% మొదటి 400 మీద మనకు 32 ప్లస్ 32 రావడం జరుగుతుంది. ప్లస్ ఈ 32 పైన 8% అంటే 8 ఇంటూ 32 256 బై 100 2.56గా చెప్పొచ్చు. బారువడ్డీ ఈ చక్రవడ్డీల మధ్య భేదం ఈ 400 తీసేయండి. ఈ మిగిలిన వడ్డీపై వడ్డీ వచ్చింది కదా, 32 96 2.56 అంటే మొత్తం మీద ₹98.56 భేదం వచ్చింది. ఆన్సర్ సి. 24వది. కొంత అసలుపై 2 సంవత్సరాల్లో 10% పర్ యానంతో అయ్యే బారు వడ్డీకి ప్రతి 6 మాసాలకు వడ్డీ కలిపే విధంగా అయ్యే చక్రవడ్డీకి వ్యత్యాసం 124.05 అయిన అసలు ఎంత అని అడుగుతున్నాడు. ఒకవేళ మీరు ఎస్ఐకి తీసుకున్నట్టయితే బారు వడ్డీకి తీసుకుంటే ప్రతి సంవత్సరం 10%, 2 సంవత్సరాలకు 20% వస్తుంది. ఇది మనకు బారు వడ్డీ. చక్రవడ్డీ గనక తీసుకున్నట్లయితే బట్ అర్ధ సంవత్సరానికి అంటే ప్రతి సంవత్సరం మీరు 5% పెంచాలి. చూడండి ఇలా 5%, 5%, 5%, 5% పెంచడము అని అంటే ఫార్ములా చాలా
మీరు డైరెక్ట్‌గా చేస్తే చాలా డిఫికల్ట్‌గా ఉంటుంది. ఒకవేళ మీరు ఫార్ములాని అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు 4 సార్లు ఒకే రేటును గనక పెంచినట్లయితే దీని ఫలితం ఏమవుతుంది అనంటే 4r ప్లస్ 6r స్క్వేర్ బై 100 ఇది ఫార్ములా. ప్లస్ 4r క్యూబ్ బై 10,000 ప్లస్ r టు ది పవర్ ఆఫ్ 4 బై 10 టు ది పవర్ ఆఫ్ 6. మీరు ఇందులో ఎన్ని పదాలు తీసుకుంటే అంత అక్యురేట్ ఆన్సర్ వస్తుంది. ఈ లాస్ట్ చివరి పదం మీరు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అంత అక్యురసీ మనకు అవసరం లేదు. r ప్లేస్ లో మనం గనక 5 సబ్స్టిట్యూట్ చేస్తే 4 5ల 20 ప్లస్ 150 బై 100 1.5 500 బై 10,000 0.05 అప్రాక్సిమేట్ గా మనకు 21.55 వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, 5% కనుక మీరు 4 సంవత్సరాల చక్ర వడ్డీకి ఇచ్చినట్లయితే మీకు మొత్తం మీద వచ్చే వడ్డీ 21.55%. సో మనం మధ్య భేదం చెప్పగలుగుతాం. 1.55% 124.05. ఇప్పుడు మనం ఆప్షన్లు చూసి చెప్పగలిగినట్లయితే 10,000పై 1.55% 155 అవుతుంది. కాబట్టి 10,000 అంతకంటే ఎక్కువ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేయండి. ఇప్పుడు చూడండి, 8,000పై 1% అంటే 80 రూపాయలు, 0.5% అని అంటే 40 రూపాయలు, 0.05% అంటే 4 రూపాయలు. అప్రాక్సిమేట్ గా 124 రూపాయలు వచ్చింది. సో మనకి ఇచ్చింది ఏంటి? 124.05. ఈ 05 కూడా మనం కనుక్కుంటే వస్తుంది. కాకపోతే ఇక్కడ r టు ది పవర్ ఆఫ్ 4 బై 10 టు ది పవర్ ఆఫ్ 6 చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనం 1.55 అప్రాక్సిమేట్ గా తీసుకున్నా మన ఆన్సర్ 8,000 అని మనం చెప్పొచ్చు. 25వ ప్రశ్న, కొంత అసలుపై 2 సంవత్సరాల్లో 10% పరాణం అయ్యే ఎస్ఐకు అంటే 20%, ఇంతకు ముందు చేసిన క్వశ్చనే, ప్రతి సంవత్సరానికి వడ్డీ కలిపే విధంగా సిఐకు తేడా 16 రూపాయలు అయితే ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ కలిపితే ఈ రెండు వడ్డీల తేడా ఎంత ఉంటుంది అని అంటున్నాడు. చూడండి, మనకు 2 సంవత్సరాలు ఎస్ఐ సిఐకి మధ్య భేదం ఏమవుతుంది? పిఆర్ స్క్వేర్ బై 10,000. ఇదే కదా ఫార్ములా. సో ఇక్కడ r అనేది 10 కాబట్టి 100 ఈజ్ ఈక్వల్స్ టు 16. మనం పెట్టిన అసలు 1600 రూపాయలు. ఒకవేళ మనం దీని అర్ధ సంవత్సరానికి గనక చేసినట్లయితే 21.55% వస్తుంది. దానివల్ల డిఫరెన్స్ 1.55% వస్తుంది. 1% అని అంటే 16, 0.5 అంటే 8, 0.05 అంటే 0.8, అంటే మొత్తం మీద మనకు 24.8 రూపాయల భేదం వస్తుంది. అదే 84.81. ఆ 1 కూడా రాకపోవడానికి కారణం ఏంటంటే మనం r టు ది పవర్ ఆఫ్ 4 బై 10 టు ది పవర్ ఆఫ్ 6 కన్సిడర్ చేయట్లేదు కాబట్టి రావట్లేదు. 26వది, కొంత అసలుపై 2 సంవత్సరాల్లో 20% పరాణంతో అర్ధ సంవత్సర సమ్మేళనంతో అయ్యే వడ్డీ ప్రతి సంవత్సర సమ్మేళనంతో అయ్యే వడ్డీ కన్నా 482 అధికమైతే అసలు. మొదటగా దీన్ని ప్రతి సంవత్సరానికి చక్రవడ్డీ చేసినట్లయితే 20% ఫాలోడ్ బై 20%. ఎప్పుడు కానీ ఒక సంఖ్యను x% పెంచి దాని తర్వాత మళ్ళీ x% పెంచితే దీని మొత్తం ఫలితం 2x ప్లస్ x స్క్వేర్ బై 100 గా ఉంటుంది. అంటే మొత్తం మీద మనకు x స్క్వేర్, ఓకే, 2x ప్లస్ x స్క్వేర్ బై 100 పెరుగుతుంది. 2x అంటే 40, x స్క్వేర్ బై 100 అని అంటే 4, 44%. ఇది ఒకవేళ మనం సంవత్సరానికి గనక ఇచ్చినట్లయితే. అదే ప్రతి అర్ధ సంవత్సరానికి ఇస్తే 2 సంవత్సరాల్లో అంటే 10% వడ్డీ చొప్పున మనం 4 సార్లు చేయాల్సి ఉంటుంది. ఇంతకు ముందు యూజ్ చేసిన ఫార్ములా మీరు యూజ్ చేయొచ్చు, లేదా 10 10 ఈ ఫార్ములా యూజ్ చేయండి 21, మళ్ళీ 10 10 21 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ 21 21 చేయండి. అప్పుడు ఎంత వస్తుంది మనకు? 42 ప్లస్ 441 బై 100 4.41. మనకు వచ్చింది ఎంత?
46.41. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు 5లను చేసినప్పుడు 21.55 వస్తుంది. 10లను గనుక 4 సార్లు చేస్తే 46.41 వస్తుంది. దేర్‌ఫోర్ ఈ రెండిటి మధ్యల డిఫరెన్స్ 2.41%. 482 అయితే 1లు, 2లు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఉంది కదా! అది తీసేస్తే 200 వస్తుంది. 1% 200 అయితే 100% 20,000 అవుతుంది. దీని గురించి నేను ఇంతకుముందు 1 నుండి 20 ప్రశ్నలకు చేసిన వీడియోలో కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఓకే. 241 అయితే 10,000, 482 గనక డిఫరెన్స్ అయితే 20,000, 723 అయితే మనకు 30,000గా వస్తుంది. సో 241 యొక్క గుణిజాలు చూడండి. ఓకే. 241, 482, 723 ఈ 3 సంఖ్యలు చాలా చాలా ఇంపార్టెంట్. 241 ఇస్తే 10,000, 482 ఇస్తే 20,000, 723 ఇస్తే 30,000గా మనం చెప్పొచ్చు. 27వది కొంత అసలుపై 2 సంవత్సరాలకు అప్పు ఇస్తే వచ్చే ఎస్ఐ రూపాయలు 660. అదే చక్రవడ్డీ 696.30. ఒక సంవత్సరానికి 330, రెండవ సంవత్సరానికి కూడా 330. ఇది బారు వడ్డీ. అదే మనం చక్రవడ్డీ గనక చేసినట్లయితే మొదటి సంవత్సరం 330 ఇది సేమే ఉంటుంది. రెండవ సంవత్సరం కూడా మనకు 330 పైన అదనంగా 36.3 రూపాయలు వచ్చాయి. ఈ 36.3 అనేది దేనిపైన వడ్డీ? ఈ 330 పై వడ్డీ. అది ఎంత శాతం అవుతుంది అనంటే 00 కట్ చేయండి. 363/33, 33 టేబుల్‌లో క్యాన్సిల్ చేస్తే 11లో పోతుంది. సో 11% వడ్డీ. ఈ వచ్చిన అదనపు డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇది వడ్డీపై వడ్డీ. సో ఆ రేటుని క్యాలిక్యులేట్ చేస్తే మనకు రేట్ వచ్చేస్తుంది. 28వది 6% నామమాత్రపు వడ్డీ రేటుకు అనురూపమైన అర్ధ సంవత్సర సమ్మేళనంతో అయ్యే సార్థక వడ్డీ రేటు సంవత్సరానికి. 6% నామమాత్రపు వడ్డీ రేటుకు అనురూపమైన అర్ధ సంవత్సర సమ్మేళనం అనగానే 3/3 అంటే మీరు 3% పెంచడం 2 సార్లు చేస్తారు. 2 × 3 6 + 3 స్క్వేర్ బై 100 ఇచ్చిన ఫార్ములా 6 + 0.09 6.09%. ఆన్సర్ డి. 29వది ఒకడు కొంత డబ్బును కొంత వడ్డీ రేటుతో అప్పుగా ఇస్తే వచ్చే చక్రవడ్డీకి అదే డబ్బుపై వచ్చే సరళ వడ్డీకి తేడా 3 సంవత్సరాల కాలానికి 2 సంవత్సరాల కాలానికి 25.8గా గుర్తించాడు. సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత? చూడండి, మీరు జనరల్‌గా 2 సంవత్సరాలు తీసుకున్నారనుకోండి, 6% పెంచితే ఎస్ఐ మాత్రం సంవత్సరానికి 6% అంటే 2 సంవత్సరాలకు 2% వస్తుంది. కానీ సిఐ సంవత్సరానికి 6% అంటే 2 సంవత్సరాలకు ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా 2r + r²/100 రావడం జరుగుతుంది. అదే ఒకవేళ మనం 3 సార్లు rని గనక పెంచినట్లయితే ఇది 3r, ఇక్కడ 3r + 3r²/100 + r³/10,000. సో ఇక్కడ నేను మీకు ఎంటైర్ ఫార్ములా ఇది ఎలా వచ్చిందనేది ఎక్స్‌ప్లెయిన్ చేయలేను కాబట్టి ఓన్లీ నేను మీకు ఫార్ములాలు ఇస్తున్నాను. సో చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్‌కి 3 సంవత్సరాలకి మధ్య భేదం ఏంటి? 3 సంవత్సరాలు ఇచ్చినప్పుడు వీటి మధ్య భేదం ఈ 3r క్యాన్సిల్ అయిపోతే ఈ మిగిలింది భేదం ఉంటుంది. అదే విధంగా 2 సంవత్సరాలకి చక్రవడ్డీకి మారు వడ్డీకి మధ్య భేదం 3 సంవత్సరాల కన్నప్పుడు 3r²/100 + r³/10,000. 2 సంవత్సరాలకి r²/100 r²/100 కామన్ తీసి క్యాన్సిల్ చేయండి. 3 + r/100 అనేది మనకు ఫార్ములా. ఇది గుర్తుపెట్టుకోండి ఫర్దర్‌గా. ఒకవేళ వాటి మధ్య భేదం 3 సంవత్సరాలకి 2 సంవత్సరాలకి మధ్య నిష్పత్తి అడిగాను అనుకోండి, భేదాల నిష్పత్తి 3 సంవత్సరాలకి 2 సంవత్సరాలకి అని అంటే 3 + r/100. సో 3 + r/100 అనేది మనకు 25/8గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ మూడిటిదేండి 6/100 r/100 1/8. r 100/8 అంటే 12.5.
సో 12.5%. సో ఆన్సర్ 12.5%. నెక్స్ట్ 30వ క్వశ్చన్. మిస్టర్ దువా వరుసగా 8% పర్ యానం 9% పర్ యానం అని ఇవ్వాలి, అక్కడ మిస్ అయింది. పర్సెంట్ పర్ యానం చక్ర వడ్డీకి ఇచ్చే 2 స్కీములు ఏబిలలో డబ్బులు పెట్టుబడి పెట్టాడు. వాటిలో మొత్తం పెట్టుబడి 27,000. వాటిపై 2 సంవత్సరాలకు వచ్చిన మొత్తం వడ్డీ 4,818.30 అయితే స్కీమ్ ఏలో ఎంత పెట్టుబడి పెట్టాడు? ఇది నార్మల్ గా ఎక్స్ మరియు 27,000 మైనస్ ఎక్స్ అనుకొని కూడా మీరు చేయొచ్చు. ఓకే, అది అందరికీ తెలిసిన మెథడే కాబట్టి నేను ఇది గ్రూపింగ్ లో చేసే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీరు గ్రూపింగ్ లో చేయాలనుకోండి, అంటే లైక్ మిక్స్చర్స్ అండ్ అలిగేషన్ ఫామ్ లో చేయాలనుకుంటే 8% చక్రవడ్డీకి మీరు 2 సంవత్సరాలకు ఇస్తే మనకు తెలిసింది ఏంటి? 2x + x²/100 ఫార్ములా వేయండి. 8 + 8 16, 8² 64/100 ఎంత పర్సెంట్ రావాలి మనకు? 16.64% రావాలి. 9% ని కనుక మీరు ఇచ్చినట్టయితే ఎంత రావాలి? 9% ఇస్తే 18.81. యూజ్ చేసిన ఫార్ములా ఏంటి? 2x + x²/100. మీరు ఒకవేళ ఈ పాయింట్ తీసేశారు అనుకోండి, ఈ పాయింట్ తీసేస్తే ఏమవుతుంది? /100/100 అవుతుంది. ఇది మనకు వచ్చిన పర్సెంటేజ్. ఓకే, ఇప్పుడు మనకు మొత్తం మీద వడ్డీ 4,818.3 27,000పై వచ్చింది. ఎంత శాతం అనేది కనుక్కుందాం. 27,000పై ఎంత శాతం? 10 10 ఈ 3 కట్ చేస్తే ఏమవుతుంది? 4,818.3/2700. 100 సపరేట్ పెట్టుకుంటే 27తో చేయండి. ఈ 100 ఈ 100లలో క్యాన్సిల్ చేయొచ్చు మనం తర్వాత. 3 9 3 16 6 1 16,061 అని చెప్పొచ్చు. ఈ 16,061ని 9తో మనం గుణించినట్లయితే ఎంత వస్తుంది చూడండి. 1 7 8 4 మిగిలింది 5. సో 5/9/100 ఎలాగో ఉంటుంది. ఈ /100 ఇక్కడ ఉంటుంది కాబట్టి మనం ఈ /100ని మూడిట్లో కన్సిడర్ చేయకూడదు. దీనిలో /100 దీనిలో /100 అవసరం లేదు. మధ్యలో వచ్చిన పర్సెంటేజ్ మనకు ఎంత వచ్చింది? 1784 5/9 వచ్చింది. ఎందుకంటే ఈ 3 విలువలను మీరు దేనితోనైనా మల్టిప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిఫరెన్స్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకోండి, రైట్ హ్యాండ్ సైడ్ డిఫరెన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోండి. వచ్చే నిష్పత్తి అనేది మన ఆన్సర్. సో ఎంత వస్తుంది ఇక్కడ? ఇక్కడ 96 4/9 వస్తుంది. ఇక్కడ 120 5/9 వస్తుంది. 96 4/9 అని అంటే 868, 180 సారీ 1080 + 5 1085. 217తో కనుక మనం డివైడ్ చేసినట్లయితే 217 4లు 217 5లు అంటే 27ని మనం 27,000ని 4:5 నిష్పత్తిలో చేస్తున్నాం. ఏకు ఇచ్చింది ఎంత? 4/9 ఆఫ్ 27,000. కట్ చేయండి 3లు 4 3 12,000. సో దేర్ఫోర్ ఏకు 12,000 ఇస్తే బికు 15,000 మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఇది నేను గ్రూపింగ్ లో ట్రై చేశాను. ఇక్కడ ఇచ్చిన నెంబర్ కొంచెం డిఫికల్ట్ కాబట్టి మీకు క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి. మీరు నార్మల్ గా చేసినా దీనికి క్యాలిక్యులేటివ్ సమ్మే కాబట్టి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో ఇట్లాంటిది వస్తే ఒకవేళ మీరు ఎగ్జామ్ లో ఓకే అవాయిడ్ చేయడం బెటర్. లాస్ట్ చేయండి. 31st చక్రవడ్డీకి పెట్టుబడి పెట్టిన దానిపై 3 సంవత్సరాలలో రూపాయలు 800, 4 సంవత్సరాలకు 840 వడ్డీ వచ్చింది. సంవత్సరానికి వడ్డీ రేటు చూడండి. 3వ సంవత్సరం 800, 4వ సంవత్సరానికి వడ్డీ ఎంత? 4 సంవత్సరాలకు 840 వచ్చిందంట. పెరిగింది ఎంత? 40 రూపాయలు పెరిగాయి. దేనిపైన? 800పై ఇంటూ 100 ఎంత శాతం వడ్డీ వచ్చింది? 5% వడ్డీ వచ్చింది. చూస్తే మనకు అర్థమవుతుంది 800 నుంచి 840 అంటే 5% పెరిగింది కాబట్టి వడ్డీ రేటు అనేది 5%. 32 చక్రవడ్డీకి పెట్టిన పెట్టుబడిపై 2 సంవత్సరాలకు 4,624, 3 సంవత్సరాలకు 4,913 రూపాయలు వడ్డీగా వస్తే పెట్టుబడి ఎంత అని అడుగుతున్నారు. చూడండి, చక్రవడ్డీపై ఎప్పుడు కానీ 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఆ విధంగా ఇస్తే
ఈ వచ్చిన అసలులు కాకుండా అమౌంట్ అనేది వచ్చిన మొత్తాలు అనేది ఎప్పుడు కానీ గుణ శ్రేణిలో ఉంటుంది. ఫస్ట్ ఏ పెడితే సెకండ్ ఇయర్ ఏఆర్ ఏదో ఒక ఫ్యాక్టర్ తోని మల్టిప్లై అయి పెరుగుతూ ఉంటుంది. థర్డ్ ఇయర్ ఏఆర్ స్క్వేర్ అవుతుంది. ఫోర్త్ ఇయర్ ఏఆర్ క్యూబ్ అవుతుంది. సో మనకు ఫోర్త్ ఇయర్ అమౌంట్ ఇచ్చాడు, థర్డ్ ఇయర్ అమౌంట్ ఇచ్చాడు, సారీ థర్డ్ ఇయర్ అమౌంట్ ఇచ్చాడు, సెకండ్ ఇయర్ అమౌంట్ ఇచ్చాడు, థర్డ్ ఇయర్ అమౌంట్. ఫస్ట్ ఇయర్ ఇది ఏ పెట్టాము. సో ఫస్ట్ ఇయర్ చివరికి ఎంత అవుతుంది, 2 సంవత్సరాలకి ఎంత అవుతుంది, 3 సంవత్సరాలకి ఎంత అవుతుంది. ఇది 1వ సంవత్సరం, ఇది 2వ సంవత్సరం, ఇది 3వ సంవత్సరం. ఇక్కడ ఏ అనేది మనం పెట్టుబడి పెట్టింది. సో 2, 3 ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేద్దాం, ఏఆర్ స్క్వేర్ బై ఏఆర్ క్యూబ్ బై ఏఆర్ చేద్దాం. అప్పుడు మనకు ఆర్ వస్తుంది. ఈ ఆర్ అనేది 419 ఓకే సారీ 4913 బై 6 4624. నాకు 4624 గురించి ఐడియా లేదు కానీ 4913 4913 అంటే డెఫినెట్ గా 17 క్యూబ్. సో 17 క్యూబ్ కాబట్టి ఇది కూడా 17లో పోయే అవకాశం ఉంటుంది. సో 17 289, ఇది 289 ఇంటూ 16. సో మనకి ఇది మనం క్యాన్సిల్ చేసినట్టయితే ఇది యాక్చువల్లీ ఏ విధంగా ఉంటుంది అని అంటే 17 క్యూబ్ కింది దాన్ని మనం 17 స్క్వేర్ ఇంటూ 16గా రాయొచ్చు. అంటే 17/16 సంవత్సరానికి ఈ మాత్రం పెరుగుతుంది. రైట్. ఏఆర్ స్క్వేర్ ఏ ఇంటూ 17 స్క్వేర్ బై 16 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4624 అంటే 17 స్క్వేర్ ఇంటూ 16 అయితే ఏ అనేది ఎంత అవుతుంది, 17 స్క్వేర్ క్యాన్సిల్ అవుతే 16 క్యూబ్ అవుతుంది. 16 క్యూబ్ అంటే 2 to the power of 12, 2 to the power of 10 మనందరికీ తెలుసు 1024 ఇంటూ ఒక 4 చేయండి 4096 అవుతుంది. ఓకే. ఒకవేళ ఎగ్జామ్ లో ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినట్లయితే మీకు 17 క్యూబ్ అని తెలిస్తే 3 సంవత్సరాల తర్వాత 17 క్యూబ్ అయిందని అంటే 17/16 డెఫినెట్ గా పెరగాల్సి ఉంటుంది. అంటే మీరు పెట్టింది 16 క్యూబ్ అయితే 3 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది, అది 17 క్యూబ్ అవుతుంది. కాబట్టి మీరు ఒక అందాదా వేసుకున్న 16 క్యూబ్ అని చెప్పొచ్చు ఆన్సర్. ఓకే, ఇంత ఎగ్జాక్ట్ గా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. సో 16 క్యూబ్ వచ్చేసి ఏంటి, 4096. 33వది చక్రవడ్డీకి పెట్టిన పెట్టుబడి 3 సంవత్సరాల తర్వాత 13,380, 6 సంవత్సరాలకు 20,670 మొత్తం అయితే పెట్టుబడి ఎంత అని అంటున్నాడు. ఇది 20,670 కాదు, 20,070 రూపాయలు. మీరు ఒకవేళ సరైన సమయానికి కనుక అంటే ఎక్స్ అనేది 3 సంవత్సరాలకు పెట్టారు, ఇక్కడ ఎన్ సంవత్సరాలకు వై అయితే ఈ వై ఎన్ సంవత్సరాలకు జెడ్ అయింది అనుకోండి. ఈ మూడింటి మధ్యలో సంబంధం ఏ విధంగా ఉంటుందంటే ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్స్ టు వై బై జెడ్. ఈ ఎక్స్ నుంచి జెడ్ కావడానికి 2n ఇయర్స్ పడుతుంది. ఇక్కడ ఇచ్చింది కూడా అదే. ఎక్స్ పెట్టారు 3 సంవత్సరాల తర్వాత అది కాస్త 13,380 అవుతుంది. ఈ 13,380 ఇంకొక 3 సంవత్సరాల తర్వాత 20,070 అవుతుంది. సో ఎక్స్ బై 13,380 is equals to 13,380 ఇవి రెండు మీరు 0 0 కట్ చేయండి. దీన్ని 2తోని డివైడ్ చేయండి. ఒకసారి 2తోని డివైడ్ చేస్తే 6 6 9 669 మూడు ట్రై చేయండి. 2007 వస్తుంది. అంటే ఇది 669 2s 669 3s. వీటి యొక్క హెచ్సిఎఫ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. 3 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 3 4లు మళ్ళీ 4లు 6లు. సో ఆన్సర్ ఏంటి, 446 ఇంటూ 2 892 0. ప్రతి 3 సంవత్సరాలకు ఇది 50% పెరుగుతుంది అని మనం చెప్పొచ్చు. ప్రతి 3 సంవత్సరాలకు 50% పెరిగితే ఇక్కడ కూడా 50% పెరుగుతుంది. 50% పెరగడము అంటే 33.33% తగ్గడము.
ఇది మనం పర్సెంటేజ్ లో చూస్తాం. ఇది 33.33 తగ్గిస్తే ఇంటూ 2/3 చేయండి. ఇంటూ 2/3 చేస్తే మనకు ఆన్సర్ 8,920 రూపాయలు వచ్చేస్తుంది. కాకపోతే ఈ క్వశ్చన్ పైన మనకు పూర్తి అవగాహన ఉండాలి, ఏ విధంగా ఇచ్చాడు అనేది. ఇది కూడా మనకి ఏ శ్రేణిలో ఉంటుంది? గుణ శ్రేణిలోనే ఉంటుంది. 34వది, రూపాయలు 12,000 చక్రవడ్డీకి డిపాజిట్ చేస్తే అది 5 ఏళ్లలో రెట్టింపు అయ్యింది. 20 సంవత్సరాల తర్వాత అది అయ్యే మొత్తం. రెట్టింపు అనంటే 2 టైమ్స్. మనకు దీనిలో ఫార్ములా ఏంటనంటే t టైమ్స్ n ఇయర్స్ పడితే t స్క్వేర్ టైమ్స్ 2n ఇయర్స్ పడుతుంది. t క్యూబ్ టైమ్స్ 3n ఇయర్స్, t టు ది పవర్ ఆఫ్ 4 టైమ్స్ 4n ఇయర్స్ అని చెప్తాం. ఇక్కడ 5 ఇయర్స్ అంటున్నాడు. 2 టైమ్స్ 5 ఇయర్స్ అయితే 20 సంవత్సరాలు అంటే 5 నాళ్ళు. therefore 2 పవర్ 4. మనం ఇచ్చిన అసలు అనేది 16 సార్లు కావాలి. 16 ఇంటూ 12 192. ఆ 3 సున్నాలు కామన్, అంటే 1,92,000 అయ్యి ఉండాలి. ఓకే, 16 సార్లు అవుతుంది, అది 1,92,000. 35వది, కొంత డబ్బు చక్రవడ్డీకి పెట్టగా అది 5 సంవత్సరాలకు రెట్టింపు అయ్యింది. అదే వడ్డీ రేటుతో 8 రెట్లు కావడానికి, రెట్టింపు కావడానికి 5 సంవత్సరం అంటే 8 రెట్లు అంటే 2 క్యూబ్ టైమ్స్ 3 ఇంటూ 5 ఇయర్స్. ఇంతకు ముందు చూసిన ఫార్ములా లాగానే ఇంతకు ముందు 34వ క్వశ్చన్ లో చూసినాం కదా, 15 సంవత్సరాలు పడుతుంది. చక్రవడ్డీకి పెట్టిన కొంత డబ్బు 4 సంవత్సరాల్లో 3 రెట్లు అయితే అదే వడ్డీ రేటుకు 27 రెట్లు. 3 రెట్లు t టైమ్స్ 4 సంవత్సరాలు. 27 అని అంటే 3 క్యూబ్, 3 క్యూబ్ టైమ్స్ 3 ఇంటూ 4 12 సంవత్సరాలు. 37వది, 20% చక్రవడ్డీకి పెట్టిన డబ్బు రెట్టింపు కంటే ఎక్కువ కావడానికి పట్టే కనీస కాల పరిమితి పూర్తి సంవత్సరాల్లో. రెట్టింపు కంటే ఎక్కువ అంటే మనం ప్రిన్సిపల్ పెట్టాం. 20% అని అంటే మనకు తెలుసు 6/5 120/100 టు ది పవర్ ఆఫ్ n. ఎన్ని సంవత్సరాలకు ఈ డబ్బు రెట్టింపు కంటే ఎక్కువ అవుతుంది? ఓకే, సో ఏం చెప్పొచ్చు? రెట్టింపు కంటే ఎక్కువ అంటే గ్రేటర్ దెన్ 2p. 6/5 టు ది పవర్ ఆఫ్ n మనకు 2 కంటే ఎక్కువ కావాలి. అంటే 6 టు ది పవర్ ఆఫ్ n 2 ఇంటూ 5 పవర్ n కంటే ఎక్కువ కావాలి. 2 సంవత్సరాలు అయిందనుకోండి, n ఈజ్ ఈక్వల్స్ టు 2 అయితే ఇది 36 అవుతుంది, ఇది 50 అవుతుంది. కాదు కదా. 3 అయితే 216 అవుతుంది, ఇది 250 అవుతుంది. సో కాదు, ఇది రాంగ్, ఇది రాంగ్. n ఈజ్ ఈక్వల్స్ టు 4 అయితే 1296 అవుతుంది, is greater than 2 times of 625. 1250 కంటే గ్రేటర్. కాబట్టి 4 సంవత్సరాల సమయం తర్వాత ఇచ్చిన సొమ్ము అనేది రెట్టింపు కంటే ఎక్కువ అవ్వడం జరుగుతుంది. సో పట్టే కంప్లీట్ సంవత్సరాల సంఖ్య 4. 38వది, ఒకడు 2,554% చక్రవడ్డీతో తీసుకున్న డబ్బు 2 వార్షిక సమాన ఇన్స్టాల్మెంట్లలో వార్షిక వాయిదాలలో 2 సంవత్సరాలకు తీర్చవలసి ఉంది. ప్రతి వాయిదా ఎంత అని అడుగుతున్నాడు. వాయిదాకు మరియు తీసుకున్న అసలుకు మధ్య సంబంధం 2 సంవత్సరాలకైతే వాయిదా ఇంటూ మొదటి వాయిదాపై మనకు 1 సంవత్సరం వడ్డీ 1 + r/100 వస్తుంది. రెండవ సంవత్సరం పైన వడ్డీ ఏం రాదు కాబట్టి జస్ట్ 1 మిగిలిపోతుంది. is equals to p ఇంటూ తీసుకున్న అసలు కాస్త 2 సంవత్సరాల తర్వాత p ఇంటూ 1 + r/100 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది 2 సంవత్సరాలకు వాయిదాకు మరియు అసలుకు మధ్య ఉన్న సంబంధం. ఇక నేను ఇది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు కాబట్టి జస్ట్ ఫార్ములా ఇస్తున్నాను. వాయిదా i 4% అని అంటే ఇది 104/100, 26/25 + 1. 26/25 + 1 అని అంటే 51/25. p 2,550 ఇంటూ
26/25 మళ్ళీ 26/25 క్యాన్సిల్ అయ్యేటివి మీరు క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేయండి. 51 ఒకట్లు, 51 50లు, 25 ఒకట్లు 25, 25 ఒకట్లు 25 రెండ్లు, 26 ఇంటూ 26 676 ఇంటూ 2 1352 రూపాయలు అవుతుంది. సో ప్రతి వాయిదా ఎంత అవుతుంది? 1352 రూపాయలు అవుతుంది. 39ది 5% చక్రవడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు, ఒక నిమిషం. సో ఇది మనకు ఫార్ములా. 5% రేటు చక్రవడ్డీతో 2 సంవత్సరాలకు రూపాయలు 1025 అయ్యే అప్పు ఎంత వార్షిక ఇన్స్టాల్మెంట్ లో తీర్చవచ్చు? సో సేమ్ థింగ్, ఇదే ఫార్ములా తీసుకుంటున్నాను. ఐదు % రేటు 2 సంవత్సరాలకు 1025 అయ్యే అప్పు. సో అప్పు ఎంత అవుతుంది మొత్తానికి? 1025. ఇక్కడ డైరెక్ట్ అమౌంట్ ఇచ్చాడు కాబట్టి 1025 తీసుకుందాం. ఒక నిమిషం. 1025 అయ్యే అప్పు ఎంత వార్షిక అంటే 1025 అప్పు తీసుకుంటే ఎంత చెల్లించాల్సి ఉంటుంది అని అడుగుతున్నాడు. సేమ్ థింగ్, అదే దానిలో మీరు సబ్స్టిట్యూట్ చేయండి. మనం కనుక్కోవాలి. 5% అంటే 21/20 ప్లస్ 1 41/20. తీసుకున్న అప్పు 1025. ఇక్కడ క్లియర్ గా ఇవ్వాలి. 1025 మనం తీసుకున్న అప్పు. మన అమౌంట్ ఏమవుతుంది? 21/25 20 ఇంటూ 21/20. ఒక 20 ఒక 20 క్యాన్సిల్ అవుతుంది. 41 ఒకట్లు 41 25లు. క్యాన్సిల్ చేయండి, లేకపోతే జస్ట్ 2లో 20 అలానే ఉంచండి, మల్టిప్లై చేయండి. 25 ఇంటూ 441/20 ఎట్లా క్యాన్సిల్ చేసినా ఓకే. 5లు 4లు 441 ఇంటూ 5 అంటే 4410/2 చేయండి. ఏమవుతుంది? 2205 రూపాయలు. బై 4 చేయండి. 551.25 వస్తుంది. సో 551.25 రూపీస్ మనం ప్రతి వార్షిక వాయిదా చొప్పున చెల్లించాలి. 40ది, ఒకడు 20% CIతో 12,500 అప్పు తీసుకున్నాడు. ప్రతి సంవత్సరం చివరన పాక్షిక చెల్లింపుగా రూపాయలు 2,000 చెల్లించాడు. అటువంటి 3 చెల్లింపుల తర్వాత అతనికి మిగిలిన అప్పు ఎంత? 3 సార్లు మనకు అలా చెల్లిస్తాడు అని ఇచ్చాడు. మొదటిసారి 12,500 20% కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే 10% 1,250 వస్తుంది. 20% అంటే 2,500 రూపాయలు అంటే 15,000 అవుతుంది. ఈ 15,000లో 2,000 చెల్లిస్తే 13,000 మిగులుతుంది. ఒకసారి చెల్లింపు అయిపోయింది. మళ్ళీ 20% యాడ్ చేయండి. 2,600 అంటే 15,600. దీనిలో మళ్ళీ 2,000 చెల్లిస్తే 13,600 అవుతుంది. 20% 1,360 2,720. 2,720లోకి వెళ్ళి ఎంత చెల్లిస్తున్నాడు? 2,000 చెల్లిస్తున్నాడు కాబట్టి 720 యాడ్ చేయండి. 13,600కి 720 రూపాయలు యాడ్ చేయండి. 14,320 రూపాయలు. సో అతను చెల్లించాల్సింది ఏంటి? 14,320 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 3 సార్లు తను 2,000 2,000 2,000 చెల్లించిన తర్వాత కూడా తను చెల్లించాల్సిన మొత్తం ఎంత? 14,320 రూపాయలు. సో ఆన్సర్ నన్ ఆఫ్ దిస్. 41ది, 5% చక్రవడ్డీతో కొంత డబ్బు అప్పు చేసి ఒక్కొక్కటి రూపాయలు 882 చొప్పున 2 వార్షిక ఇన్స్టాల్మెంట్ తో అప్పు తీర్చారు. తీసుకున్న అసలు ఎంత? ఫార్ములా ఈ విధంగా ఉంది.
5% అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఇన్‌స్టాల్‌మెంట్ ఇంటూ 21/20 ప్లస్ 1 41/20. ఒక్కొక్క ఇన్‌స్టాల్‌మెంట్ 820 882. అసలు ఇదేమవుతుంది 21/20 అంటే 441/400. 1 జా 2 జా కట్ చేయండి. 21లు 20 20లు. సో అసలు వచ్చేసి 82 ఇంటూ 20 రూ. 1640 అసలు. తీసుకున్న అప్పు రూ. 1640. సో ఇక్కడతో మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఎవ్రీవన్. అండ్ మీరు మమ్మల్ని కాంటాక్ట్ కావాలి, ఇంకేదైనా కోర్సుల గురించి తెలుసుకోవాలి, ఓకే, వీడియోస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కు మీరు కాల్ చేయవచ్చు. అండ్ ప్లీజ్ మ్యాక్సిమం ఈ వీడియోస్ని మీరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తోని, సో దట్ మనం ఇంకెక్కువ వీడియోస్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.